నమస్కారం. ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు సినిమా కాదు, దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసిన ఒక కథకు కొనసాగింపు. అదే ది కేరళ స్టోరీ 2. ఒక కథ జస్ట్ ఒక సినిమాగా మాత్రమే కాకుండా ఒక పెద్ద వివాదానికి కొనసాగింపుగా నిలిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ గదా, ఎందుకంటే ఈ సినిమా పుట్టిందే మొదటి భాగం సృష్టించిన ప్రకంపనల నుంచి. మీకు గుర్తుండే ఉంటుంది, మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టేసింది. అంతేకాదు, దేశం మొత్తం దాని గురించే మాట్లాడుకుంది. సో సహజంగానే రెండో భాగం మీద అంచనాలు మామూలుగా లేవు, ఆకాశాన్నంటాయంతే. మరి ఈ రెండు సినిమాలకీ తేడా ఏంటి? మొదటి పార్ట్ చూస్తే అది కొందరి వ్యక్తిగత ప్రయాణాల చుట్టూ తిరుగుతోంది. కాని పార్ట్ 2 అలా కాదు. ఇది ఇంకా పెద్ద స్కేల్లో ఒక సామాజిక, రాజకీయ కథనాన్ని మన ముందు పెడుతుంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. కానీ డోంట్ వరీ, ఎలాంటి స్పాయిలర్స్ ఉండవు. ఈ సీక్వెల్లో ఒకవైపు వ్యక్తిగత బాధ, మరోవైపు ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా, ఈ రెండిటి మధ్య కథ నడుస్తూ ఆడియన్స్ని ఇమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. మరి ఈ సినిమాలో ఏం చూపించారు? మెయిన్గా కొన్ని కోర్ థీమ్స్ ఉన్నాయి. సైకలాజికల్ గ్రూమింగ్, సోషల్ మీడియా మన జీవితాలపై చూపిస్తున్న ప్రభావం, కుటుంబాలు ఎలా విడిపోతున్నాయి, ఇంకా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు. రివ్యూ ప్రకారం వీటన్నిటినీ చాలా సీరియస్గా చూపించారట. కథ ఏంటో బ్రీఫ్గా చూశాం కదా, ఇప్పుడు ఆ కథను స్క్రీన్ మీదకు ఎలా తీసుకొచ్చారో చూద్దాం. అంటే టెక్నికల్గా సినిమా ఎలా ఉందో అన్నమాట. డైరెక్షన్ విషయానికొస్తే సుదీప్తో సేన్ ఒక డాక్యుమెంటరీ లాంటి రియలిజం, సినిమాటిక్ టెన్షన్ రెండింటినీ కలిపారట. ఇక స్క్రీన్ ప్లే అయితే మొదటి భాగం కంటే చాలా టైట్గా ఉందంటున్నారు. డైలాగ్స్ కూడా చాలా షార్ప్గా, కొన్నిసార్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని రివ్యూ చెప్తోంది. అయితే ఒక చిన్న మైనస్ ఏంటంటే మిడిల్లో కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ వల్ల కాస్త సాగదీసిన ఫీలింగ్ వస్తుందట. ఇక నటన విషయానికి వద్దాం. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్గా, ఎమోషనల్గా, బ్యాలెన్స్డ్గా ఉందని మంచి మార్కులు పడ్డాయి. ఆ బాధ, భయం లాంటి ఎమోషన్స్ని చాలా రియలిస్టిక్గా పండించారట. టెక్నికల్ సైడ్ చూస్తే సినిమాటోగ్రఫీలో డార్క్ టోన్స్ వాడి ఒక సీరియస్ మూడ్ క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సస్పెన్స్ని బాగా బిల్డ్ చేసిందట. కొన్ని సీన్స్ చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా కథకు చాలా ఇంపాక్ట్ ఇచ్చాయని అంటున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ సినిమా సమాజంపై ఎలాంటి ప్రభావం చూపింది. చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లాగే ఈ సీక్వెల్ కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమా మీద ఒపీనియన్స్ అయితే రెండుగా విడిపోయాయి. సపోర్ట్ చేసేవాళ్లేమో ఇది సమాజంలోనే కొన్ని కఠినమైన నిజాలను బయటపెట్టిందని, అవేర్నెస్ పెంచిందని అంటున్నారు. మరోవైపు విమర్శించేవాళ్లేమో ఈ కథనం వన్ సైడెడ్గా ఉందని, ఇది సమాజంలో విభేదాలు సృష్టించే అవకాశముందని వాదిస్తున్నారు. ఇక్కడ మేం కేవలం సమీక్షలో ఉన్న రెండు వైపుల వాదనలను మాత్రమే మీ ముందుంచుతున్నామని గమనించాలి. అందుకే రివ్యూవర్ ఒక మాట చెప్తున్నారు, ఈ సినిమాను ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో కాస్త క్రిటికల్గా ఆలోచిస్తూ చూడటం మంచిదని. సరే, ఇక ఫైనల్గా రివ్యూవర్ ఇచ్చిన తీర్పేంటో చూసేద్దాం. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇంకా ఫైనల్ స్కోర్ ఎంత? ముందుగా ప్లస్ పాయింట్స్ చూస్తే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. కథను చాలా బోల్డ్గా చెప్పారు. ఇంకా క్లైమాక్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇక మైనస్ల విషయానికొస్తే కొన్ని చోట్ల లెక్చర్లిస్తున్నట్టు అనిపిస్తుందట. పొలిటికల్ టోన్ కాస్త హెవీగా ఉంది. ఇంకా మధ్యలో కథనం కొంచెం స్లో అవుతుంది. సో ఈ ప్లస్సులు మైనస్లన్నీ చూశాక రివ్యూవర్ ఈ సినిమాకు ఇచ్చిన ఫైనల్ రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమాను డిస్క్రైబ్ చేయడానికి వాడిన ఒక కీవర్డ్ డివైజివ్, అంటే విభజించేది అని. అంటే జనాల మధ్యలో భిన్నాభిప్రాయాలు, ఒక్కోసారి గొడవలు కూడా క్రియేట్ చేసేది అని అర్థం. చివరగా రివ్యూవర్ ఈ సినిమాను ఒక్క మాటలో ఇలా చెప్పారు: పవర్ఫుల్, డిస్టర్బింగ్, ఇమోషనల్, కానీ అదే సమయంలో డివైసివ్ కూడా. ఈ ఒక్క వాక్యం చాలు ఈ సినిమా ఎంత కాంప్లెక్స్ అనేది అర్థం చేసుకోవడానికి. అందుకే మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, ఇది కేవలం ఒక సినిమానా, లేక ఒక పెద్ద చర్చను మొదలుపెట్టడానికి ఒక సాధనమా? ఈ సినిమా అసలు ఉద్దేశ్యమేంటి, దాని ప్రభావమేంటి అనేది ఇక ప్రేక్షకుల ఆలోచనలకే వదిలేద్దాం.